ఇప్పుడు సర్కారు కొలువు చేసే ఒక ఆనిముత్యం మన ముచ్చట్లకి వచ్చిందల్ల. ఈ ఆనిముత్యం దవాఖాన్ల పెద్ద సార్ అన్నట్టు. అయితే పెద్ద సార్ అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి కదా. కానీ లంచాలు ఎట్లా తీసుకోవాలి, ఏ పాటు పైసలు గుంజాలే, ఇగో వీటి మీద ఆదర్శంగా ఉంటుండట. ఇంతకు ఎవలా ఆనిముత్యం ఏంది కథ చూద్దాం పాడ్రి. ఆహా లక్ష్మణ, అగో మంచిగా ఫోటోలు తీయుర్రే. ముంగట నోట్ల కట్టలు పెట్టుకొని ఏమన్నా కూర్చున్నాడు అసలు కదా. అయితే ఈయన పేరు లచ్చు నాయక్. కానీ లక్షల రూపాయల లంచం అడిగి ఈ లచ్చు లంచాల నాయక్ అయిపోయిండు. గాశారం మంచిగా లేక ఇగో ఇట్లా ఏసీ బోర్లకు దొరికిండు. అయితే ఈ సారు లచ్చు నాయక్ సారు నల్గొండ సర్కారు దవాఖాన్ల సూపరింటెండెంట్ సారట. అయితే దవాఖానకు మందులు సప్లై చేసేందుకు ఎంకన్నా అనేట ఆయనకు కాంట్రాక్ట్ వచ్చిందట. అయితే ఈ మందులు సప్లై చేయాలంటే నాకు 3 లక్షలు ఇయ్యాలి అని ఈ లచ్చు సారు లంచం డిమాండ్ చేసిండు. గత 45 డేస్ క్రితము ఇంటికి పిలిపించి ₹1,00,000 తీసుకోవటం జరిగింది. 10-15 రోజుల క్రితము. సో మళ్ళీ ₹1,00,000 తీసుకోవటం జరిగింది. తీసుకొని మళ్ళీ ఇప్పుడు నేను నాన్ టెండర్ పెడతాను, ₹3,00,000 నాకు ఇస్తే నేను టెండర్ పెట్టానని అనటం జరిగింది. నేను ఏసీపీ డిఎస్పీ గారిని ఆశ్రయించడం జరిగింది. నాకు న్యాయం చేయమని అంటే షీ అద్మానం కూడా వాడెత్తు. ఆఖరికి దవాఖాన్ల మందుల కాడ కూడా లంచాలు తీసుకున్నాడు ఏందోల్లా. అయితే ఎంకన్నకు కోపం వచ్చింది. ఆఫీసర్లకు చెప్పిండు. వాళ్ళు ఇగో ఈయన పైసలు తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టిర్రు. అగో దొరికినాక చూడు ఎట్లా బీరిపోయి చూస్తుండో. షాకుల్నే ఉన్నట్టున్నది కదా మనిషి. లేకుంటే ఇవన్నీ కామన్. ఏమైతది మా అంటే సస్పెండ్ చేస్తారు కావచ్చు అని అనుకుంటున్నాడా ఏందో ఏమోపో. ఈ లచ్చలకు లచ్చలు లంచాలు గుంజుడేంది, జనాలను గోస ఉట్టించుకున్నాడేందుకో.